'అగత్య' 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో లాస్ట్ వీక్ 'శబ్దంతో' పాటు థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఆ టైంలో బిజీగా ఉండడం వల్ల చూడడానికి అవ్వలేదు. ఇక ఇప్పటికి చూసా. ఇక చూసాక నాకైతే వన్ టైమ్ వాచబుల్ అనిపించిందండి. సినిమా టెంప్లేట్ అండ్ స్టోరీ చాలా తమిళ్ అండ్ తెలుగు హారర్ ఫిల్మ్ స్టైల్‌లోనే ఉంది. కానీ ఈ సినిమాలో రిచ్ విజువల్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, పెర్ఫార్మన్సెస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటి కోసం చూడొచ్చు. మెయిన్‌గా 'బోత్ ద హౌస్‌లో' అర్జున్ గారితో జరిగే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఏవైతే ఉన్నాయో ది బెస్ట్ అనేలా ఎగ్జిక్యూట్ చేశారో ఆ గ్రాండ్యూర్ అది. సేమ్ 1940స్‌లో పాండిచ్చేరి ఇలానే ఉంటుందేమో అన్నట్టు. కానీ మిగతా ఈ ఔట్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ లైక్ హారర్ సీన్స్, హీరోయిన్ రోల్, సాంగ్స్, ఫోర్స్డ్ మదర్ సెంటిమెంట్, లాజిక్స్ ఇవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో, ఈ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కోసం తప్పకుండా ఒకసారి మూవీని చూడొచ్చు. గ్రాండ్ స్కేల్‌లో ఉంది మూవీ. క్లైమాక్స్ ఫైట్ కూడా కంప్లీట్‌గా యానిమేషన్‌లో ట్రై చేశారు. భలే డిజైన్ చేశారు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరో 'జీవ' గారు మరియు 'రాశి ఖన్నా' గారు ఇంకా కొందరు కలిపి సినిమా తీద్దాం అనే టైంలో ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చేసరికి వాళ్ళు తీసుకున్న ప్లేస్‌ని కాస్త గోస్ట్ హౌస్ లాగా రెంట్‌కి మార్చి బిజినెస్ చేస్తుంటారు. అప్పుడు అక్కడికొచ్చిన కస్టమర్స్‌లో ఒకళ్ళు మిస్ అవుతారు లోపల. అసలు ఏం జరిగింది? ఎందుకని మిస్ అయ్యారు? అసలు ఆ భవనం ఎప్పటిది? ఏం జరిగిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. హీరో 'జీవ' అండ్ అర్జున్ గారి పెర్ఫార్మన్సెస్. అర్జున్ గారికి 'లియో' సినిమాలోను, మొన్నొచ్చిన 'పట్టుదల'లోను ఆయన రేంజ్ రోల్స్ పడలేదని చెప్పా. కానీ ఈ సినిమాలో అర్జున్ గారికి ఫుల్ లెంగ్త్ రోల్‌లో మరొక హీరోగా అదరగొట్టారు. ఇంకా 'ఎడ్విన్ డూప్లెక్స్' రోల్‌లో చేసిన ఫ్రెంచ్ యాక్టర్ కూడా చేశారు. భారతీయ సిద్ధ వైద్యం, ఇంకా బోన్ క్యాన్సర్‌కి దాన్ని యూజ్ చేసి మెడిసిన్ కనుక్కోవడం లాంటి పాయింట్స్ బావున్నాయి. ఇంకా ముందు చెప్పినట్టుగానే సినిమా చాలా పెద్ద గ్రాండ్ స్కేల్‌లోనే ఉంటుంది. రిచ్ విజువల్స్, స్పెషల్ ఎఫెక్ట్స్‌తో. తెలుగు సాంగ్స్ పెద్దగా ఏం అనిపించలేదు. కానీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బానే ఉంది. మైనస్ పాయింట్స్. ఫెమిలియర్ టెంప్లేట్. ఒక దెయ్యం, ఆ దెయ్యానికి ఏదో వెన్నుపోటు జరిగి ఒక ఫ్లాష్ బ్యాక్. దాన్ని ప్రెజెంట్‌లో హీరో సాటిస్ఫై చేయడం. ఈ సినిమాలో కూడా అదే స్టోరీ. అలాగే హారర్ ఎలిమెంట్స్ కోసం డెడికేటెడ్ సీన్స్ వేసినప్పటికి ఏం భయం అనిపించలేదు నాకైతే. మదర్ సెంటిమెంట్ కూడా ట్రై చేశారు. కానీ ఫోర్స్‌డ్‌గానే అనిపించింది. 'రాశి ఖన్నా' గారు అసలు అక్కరనే లేదు. ఆయుర్వేదం అని చెప్తూనే ఎలాగో మనకి ఐడియా ఉండదనేమో ఏవి పడితే చూపించారు. 'మహామృత్యుంజయ్' అంటూ ఇది కూడా ప్రొసీడ్ అవ్వబోయారు. కొన్ని చోట్ల వీఎఫ్ఎక్స్ ఫేక్ షాట్స్ అని తెలిసిపోతుంది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే రిచ్ విజువల్స్‌తో 1940స్‌లో జరిగే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్, అలాగే మూవీలోని స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం ఒకసారి చూడొచ్చు. వాచబుల్ ఫర్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.